Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. మనకి ఈ ముచ్చర్లలో ఫోర్త్ సిటీ అనౌన్స్ చేశారు కదా సీఎం గారు. అవునండి. ఈ ఫోర్త్ సిటీ అనేది ముచ్చర్లలోనే తీసుకోవడానికి గల కారణం ఏంటి? బేసిక్గా ఫోర్త్ సిటీ ముచ్చర్లలో తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మీరు చూస్తే ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ఉందో అది హ్యూజ్ బండిల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ ఎక్వైర్ చేసి పెట్టింది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, అంత పెద్ద ఇండస్ట్రీని ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేయటం మంచిది కాదు, డీసెంట్రలైజ్ చేద్దాము అనే ఆలోచనకు వచ్చారు. సో ఫార్మాసిటీని రద్దు చేయటం, మళ్ళీ దాని ప్లేస్లో ఫార్మా విలేజెస్, దానికి ఒక డిఫరెంట్ పాలసీ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఫార్మాసిటీ పేరుతో అక్కడ చాలా వెంచర్స్ రావటం, చాలామంది ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఎట్ ఏ టైం ఫార్మాసిటీ రద్దు అంటే ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ అందరూ ఇబ్బంది పడతారు. సో అక్కడ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఫార్మాసిటీకి ఆల్టర్నేట్గా ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఉంది. రియల్ ఎస్టేట్ అథారిటీస్ నుంచి కూడా ఈ సజెషన్ ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే మీ అందరికీ గుర్తుండుంటే 3TV రియల్ ఎస్టేట్ నుంచి ఈ విషయాన్ని నేను 10 times చెప్పాను. ఎవరు బాధపడొద్దు, అక్కడ ఇన్వెస్ట్ చేసాం లాస్ అయ్యామని ఎవరు బాధపడొద్దు. గవర్నమెంట్ ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్తో ముచ్చర్లని డెవలప్ చేయబోతుంది, ఫార్మాసిటీ ల్యాండ్స్ని డెవలప్ చేయబోతుందని నేను రిపీటెడ్గా చెప్తానే ఉన్నాను. సో అది ఈరోజు నిజమైంది. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేసిన ల్యాండ్స్ ఉన్నాయి, ఆ రైతులకు కూడా న్యాయం చేయాల్సి ఉంది. చేయాలి అంటే అక్కడ సమ్ అదర్ ఇండస్ట్రీ ఏదో తీసుకురావాలి. దానికోసమే ఫోర్త్ సిటీని అక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అండి. ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే శ్రీశైలం హైవే అనేది మిక్స్డ్ ఎన్విరాన్మెంట్. ఎలా అంటే రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, చాలా కన్జర్వేషన్ జోన్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అంటే అక్కడ టూరిజంని డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ గ్రీన్ లివింగ్, గ్రీన్ క్యాపిటల్. ఇప్పుడు అమరావతిని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో గ్రీన్ క్యాపిటల్ అని, వరల్డ్ వైడ్ ట్రెండ్ కూడా అదే, గ్రీన్ సిటీస్, గ్రీన్ క్యాపిటల్. అలాగే హైరైజ్ టవర్స్ ప్లేస్లో కూడా IGBC, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది. ఆ గ్రీన్ లేకపోతే ఆ నేచర్ అక్కడ ఉంది. సో న్యూ సిటీ గ్రీనరీ మధ్యలో, అంటే ఒక మోడర్న్ సిటీ నేచర్తో కలిపి మనుషులు సహజీవనం చేయటం అనే కాన్సెప్ట్ అది. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఇది ఒక పర్టికులర్ రీజన్. ఇంత ఫారెస్ట్ ఏరియా హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకెక్కడా లేదు, అది ఓన్లీ శ్రీశైలం హైవేలోనే పాసిబుల్. సో దట్స్ వై ఫోర్త్ సిటీ అనే దానికి ముచ్చర్ల అనే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. సరే, ఇది ముచ్చర్లలో ఫోర్త్ సిటీ అనేది మనకి ఎన్ని ఎకరాల్లో వచ్చే అవకాశం ఉంది? ఫోర్త్ సిటీకి ప్రత్యేకంగా ఈ నేకర్స్ అని గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదండి. ఇప్పుడు మీరు ఫోర్త్ సిటీ అంటే ఆల్రెడీ అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కన్స్ట్రక్ట్ చేస్తామన్నారు. ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఫోర్త్ సిటీలో పార్టే, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే 2000 acres ఫార్మాకి, ఫార్మా అంటే నాన్ పొల్యూటెడ్ ఫార్మాకి, మన జినోమ్ వ్యాలీ లాగా అనుకోండి. జినోమ్ వ్యాలీ లాంటిదే అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జినోమ్ వ్యాలీ కూడా ఫోర్త్ సిటీలో పార్టే. అలాగే మీ అందరికీ తెలిసిందే 200 acres స్కిల్ యూనివర్సిటీ అనౌన్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. స్కిల్ యూనివర్సిటీ విషయంలో మాత్రం ఆయన చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. ఆనంద్ మహేంద్ర అని స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా నియమించారు. అలాగే మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ కొన్ని స్కిల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ముందుకు వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతుంది అతి త్వరలో. సో ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా ఫోర్త్ సిటీలో పార్టే. అలాగే ఐటీకి ఇప్పుడు కాగ్నిజెంట్తో జరిగిన మీటింగ్లో, యుఎస్లో జరిగిన మీటింగ్లో వాళ్ళు కొంత ఇండియాలో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నామని చెప్పారు. దానికి రేవంత్ రెడ్డి గారు మా ఫోర్త్ సిటీలో కూడా మీ ప్రెజెన్స్ ఉండాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఐటీ ఏదైతే ఐటీ కోసం ల్యాండ్ అలాట్ చేస్తున్నారో అది కూడా ఫోర్త్ సిటీలో పార్టే. జర్నలిస్ట్ మీటింగ్స్లో
ఆయన చెప్పింది ఏంటంటే కొంతమంది జర్నలిస్ట్కి బంజారా హిల్స్లో ఇచ్చాము, ఇంకా మేడ్చల్ రోడ్లో సమ్ అదర్ ప్లేస్ ఏదో చెప్పారు. ఇక్కడన్నీ వాళ్ళకి ఫ్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలామంది జర్నలిస్ట్కి ఇంటి స్థలం ఫ్లాట్ అలాట్ చేయలేదు. మీ అందరికీ 4th సిటీలో అనౌన్స్ చేస్తాను, 4th సిటీలో మీ అందరికీ ఫ్లాట్స్ అలాట్ చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు. జర్నలిస్ట్స్కి, మీడియా మిత్రులందరికీ ఈ ప్రామిస్ ఆయన చేసి ఉన్నారు. చేసి ఆయన రిక్వెస్ట్ ఏంటంటే ఈ 4th సిటీని మీరే ముందుకు తీసుకెళ్ళండి. అంటే మీడియా తలుచుకుంటేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. వరల్డ్ వైడ్గా ఈ 4th సిటీని ప్రమోట్ చేయాలంటే ఎవరు ప్రమోట్ చేయాలంటే మీడియానే కదా. సో మీడియా వాళ్ళకే అక్కడ ఫ్లాట్స్ అలాట్ చేస్తూ ఉన్నారు. సో 4th సిటీని అగ్రెసివ్గా ప్రమోట్ చేయడానికి ఇది ఒక అవకాశం. సో ఇదంతా 4th సిటీలో పార్టీ. ఆల్రెడీ అక్కడ 13,000 or 14,000 దీని మీద డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తా ఉంది గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా. ఒకసారి 19,000 acres అంటారు, ఒకసారి 17,000, 15,000 ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బట్ 13,000 అయితే రైతుల దగ్గర నుంచి పక్కాగా ఎక్వైర్ చేశారు. 13,000 acres అయితే అప్పుడు రెడీగా ఉంది. ఇంకా అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ ఈవెన్ 50,000 acres కూడా అక్కడ ఎక్వైర్ చేయొచ్చు. సో ఈ డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళి ఫ్యూచర్లో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అంటే చేయడానికి అన్ని రకాల అవకాశాలు అక్కడ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. శ్రీశైలం హైవేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే దానికి ఇది ఒక రీజన్, ల్యాండ్ అవైలబిలిటీ. శ్రీశైలం హైవే ముచ్చర్ల అంటే ఓన్లీ ముచ్చర్లను కన్సిడర్ చేయొద్దండి. ముచ్చర్ల నుంచి బెంగళూరు హైవే వరకు ఇది విస్తరించే అవకాశం ఉంది. ఇటు సాగర్ హైవే వరకు. ఇప్పుడు యాక్చువల్గా ఫార్మాసిటీ అనేది సాగర్ హైవేకి నియర్గా ఉంటుంది ముచ్చర్ల కన్నా కూడా. సో శ్రీశైలం హైవేకి అలాగే సాగర్ హైవేకి మిడిల్లో ఈ 4th సిటీ వస్తుంది. అవసరం అయితే శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవే వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ 4th సిటీ ఇంపాక్ట్ 3 highways మీద ఉంటుంది. అది మనం గమనించాలి. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.